నిఖిల్ బ్రో. నిఖిల్ వై బ్రో? నిఖిల్ స్మార్ట్ వర్క్ గానీ, హార్డ్ వర్క్ గానీ, మెంటాలిటీ అబిలిటీ గానీ, మోటివేషన్ గానీ, హానెస్ట్ గానీ, ఒక కోఆర్డినేషన్ గానీ, గ్రూప్ కంట్రోల్ విషయం గానీ బాగుంది బ్రో. సో చాలా మంది డబుల్ మాస్ గేమ్ ఆడుతున్నారు అంటారు, మీరేమంటారు? డబుల్ మాస్క్ అనేది ఏం లేదు బ్రో. ఆడ ఒక మనిషిని ఒక పాజిటివ్ విషయంలో పోయేవాడిని ట్రిగర్ చేసి, ఇప్పుడు 4 దారులు ఉంటే కంపదారి, ముళ్ళదారి ఎట్టుంటదో అట్లా కంపదారికి లాక్కొని వచ్చేసారు బ్రో కొంతమంది. ఆ కంపదారి లాక్కొని రావడం వల్ల బయటికి జనాల్లోకి అట్లా రావచ్చు. సో మనోడు తిడతాడు, వెంటనే సారీ చెప్తాడు, మళ్ళా వాడి గేమ్ వాడు వాడుకుంటాడు అని అంటున్నారు. సో అలాంటప్పుడు అంటే ఎందుకు తిట్టాలి, ఎందుకు సారీ చెప్పాలి జనాలకి? గౌతమ్ కాదు బ్రో తిట్టేది, మళ్ళీ సారీ చెప్పేది. గౌతమ్ ఈ అబ్బాయి కూడా అలాగే చేస్తాడు, అంటే వెంటనే సారీ బ్రో నేను ఏదో అనుంటే అంటే గేమ్ లో అనేస్తాడు, తర్వాత సారీ. ఇప్పుడు సాటర్డే నాగార్జున సారు చెప్పిన వెంటనే ఇవన్నీ ఉంటాయి మీరు కలుపుకోండి పోండి అని చెప్పేవాడు. అప్పుడు గౌతమ్ వచ్చేసి సారీ అంటాడు, ఇతను సారీ అంటాడు. మళ్ళీ నామినేషన్ లో తిట్టుకోవడం ఎలా, మళ్ళీ సారీ చెప్పుకోవడం ఎలా అంటే ప్రజలను బ్లేమ్ చేయడమే కదా. అవును. 24 hours జరిగేది 1 hour అవడం బిగ్ బాస్ కూడా చాలా దారుణం బ్రో. 24 hours జరిగే టెలికాస్ట్ ని 1 hour వదలడం చాలా దారుణం. బిగ్ బాస్ టీవీ అని క్రియేట్ చేసుకోమని, బిగ్ బాస్ టీవీనే పెట్టమనండి, 24 hours టెలికాస్ట్ చేయమనండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఫేక్ ఎవరు రియల్. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? నబిల్ గేమ్ ఫస్ట్ లో బాగుంది బ్రో. మళ్ళీ మధ్యలో ఏం అంటే తనను హార్డ్ వర్క్ లో ఏం కోల్పోతాడు గానీ పక్కదారి పడ్డాడు. ఎందుకంటే పృథ్వీతో దోస్తానం చేసాడు మధ్యలో, అందుకంటవా? అంటే అట్లా కాదు బ్రో, వాళ్ళు ముందు నుంచి ఓజీ క్లాన్ లో కోఆర్డినేషన్ మోటివేషన్ ఉంది కదా బ్రో. వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళను కంట్రోల్ చేసి బయటికి పంపిస్తే వీళ్ళలో అవుతారు కదా. అవును. ఇప్పుడు నలుగురు ముందు ఒక పని చేస్తా ఉంటారు బ్రో, ఆ పని ముందు చేసే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు కానీ మధ్యలో వచ్చి మామ అంటే ఎట్లుంటది. రాజకీయ నాయకులు ఏదో ఒక ఇంకో సాపు చేసి అన్ని కట్టి చేసి లాస్ట్ వచ్చి మామ నీకు రిబ్బన్ కట్టింగ్ చేసింది కాదు ఇది బిగ్ బాస్ అనేది. అవును. సో ప్రేరణ పరిస్థితి ఏంటి? ప్రేరణ ఎట్టో ఒకట నెట్టుకొని వచ్చింది. మధ్యలో ఈ ఫుడ్ విషయంలో బ్లేమ్ చేస్తా ఉంటది, వాడు ఎక్కువ తిన్నాడు వీడు ఎక్కువ తిన్నాడు. అది చేయకూడదు. అంత జరిగిన టెలికాస్ట్ లో అక్కడ ఫోన్లు ఉండవు ఏముండదు, కనీసం తినేదానికి కూడా లేకంటే ఎట్లా చెప్పు, అది తప్పు. సో విన్నర్ క్యాండిడేట్ అంటే ఏమన్నా 1 or 2 వస్తాంటవా? ఎవరు? ప్రేరణ రాదా? సో నీ ఒపీనియన్ ప్రకారం 1 or 2 ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ ఎవరు? నిఖిల్ ఆరు గౌతమ్ బ్రో. గౌతమా? ప్రేరణ రాదంటవా? ప్రేరణ రాదు బ్రో. ఓకే. నబీల్ వచ్చే 3rd or 4th రావచ్చు. ఓకే. మరి అవినాష్ గురించి ఏం చెప్తావు? అవినాష్ ఒక నిమిషంలో నువ్వు నవ్వించు అంటే నవ్వించేస్తాడు బ్రో, క్షణాల్లో నవ్వించమంటే నవ్వించేస్తాడు. బాగా డాన్స్ కూడా ఈ మధ్యన బాగా చేస్తాను బ్రో, పర్వాలేదు. కానీ బిగ్ బాస్ లో నాకు నచ్చలేదు ఏంటంటే ఈ సాటర్డే సండే డాన్స్ పెట్టి చెడగొడతాను బ్రో. టాస్క్లు పెట్టాలా, తిప్పి తీయాలా, ఊరికి అటు వెళ్ళి ఆల్రెడీ సెలబ్రిటీస్ ఆడవి గొమ్మ డాన్సులు గిస్సులు అది చేసుకుంటే ఏముంది ఆడ, తిప్పి తీయాలా, సామాన్యుడు వెళ్ళాలా, కప్పు కొట్టాలా. దీని ముందు జరిగిన 7 బాగుందా 8 బాగుందా నీకు? 7 లో రైతు బిడ్డ వాళ్ళు చేశారు కదా, ఆ సీజన్ బాగుంది, ఈ సీజన్ బాగుందా? 7 బాగుంది. 7 బాగుంది. ఈ సీజన్ వరస్ట్ అంటావా? ఎందుకు వరస్ట్ అంటావు? అంటే ఏం చెప్పారంటే వైల్డ్ కార్డ్ పెట్టడం, లిమిట్ లెస్ అనేది, కంటెంట్లు లేవు, టాస్క్లు సరిగా పెట్టలే, డాన్స్లే ఎప్పుడు చూసినా సాటర్డే సండే డాన్స్లే. సో విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా, నువ్వేమైనా బాధపడ్డావా? హ్యాపీ అయినావా? హ్యాపీ అంటే హ్యాపీనే, ఎందుకంటే ఆమె టాస్క్ రాలే కదా, నవ్వుతా ఉంటది. మధ్యలో కోడ్ లాంగ్వేజ్ కంటెంట్ కోడ్ లాంగ్వేజ్ చెప్తా ఉంటది. వెళ్ళడం మంచిదే, ఎందుకంటే 1 or 2 వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు కదా. అవునవును. మధ్యలో ఆమె వచ్చి ఓటు షేర్ మళ్ళీ ఏమపడి వాళ్ళకు లాస్ కదా. సో కన్నడ వర్సెస్ తెలుగు అని కొన్నాళ్ళు కొంతమంది అంటున్నారు, మీరేమంటారు బ్రో? ప్రపంచంలో టాలెంట్ ఉన్నోనికి ఏడికైనా పోవచ్చు. ఇప్పుడు అమెరికాలో కమలా హారిస్ గాని, బ్రిటన్ లో ఆయన గాని, వైస్ ప్రెసిడెంట్ గాని, వీళ్ళంతా మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే కదా బ్రో. టాలెంట్ ఉన్న వల్ల వాళ్ళు గొప్ప స్థాయిలో వెళ్ళారు కదా బ్రో. ఇంకోటి అట్లా ఆలోచించకూడదు బ్రో. ఇప్పుడు వచ్చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు, అన్ని లాంగ్వేజ్ వాళ్ళు పనులు చేస్తున్నారు, ఎకానమీ జనరేట్ చేస్తున్నారు. అది రాకూడదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం
వాడు కర్ణాటక, వీడు వీడు తెలంగాణ, తెలంగాణ, వీడు తెలుగోడు, వీడు వాడు ఆంధ్రోడు. అది రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఇలా క్రియేట్ చేయడం వల్ల మతాలు, ఘర్షాలు ఈ పెట్టే ఐక్యత మంది ఉండదు. ఓకే. మనది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కదా. సో ఇలా ఉండాలి బ్రో, కలిసిమెలిసి ఉండాలి.